అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకు అయితే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్. గెలిచే వాళ్ళు గుజరాత్ టైటన్స్తో క్వాలిఫైర్ 2 ఆడతారు. ఓడిపోయే వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా, రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా? అంటే రాజస్థాన్ రాయల్స్కి ఉండే అడ్వాంటేజెస్ ఏమి, సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ ఏమి, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్ ఉందా, రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్ ఉందా, ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే అంటే న్యూ చండీగఢ్లో ఈరోజు మ్యాచ్ అయితే జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజ్ ఏమంటే 3 మ్యాచ్లు ఆడితే న్యూ చండీగఢ్లో, అంటే 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు రాజస్థాన్ రాయల్స్. అంత స్ట్రాంగ్ అయితే ఉంది. ఎక్కడ? న్యూ చండీగఢ్లో. న్యూ చండీగఢ్లో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏమి ఎక్కడ అంత నీట్గా రాజస్థాన్ రాయల్స్కి అయితే తెలుసు. ఇంకోటి ఏమంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ న్యూ చండీగఢ్లో 2 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది, ఒక్క మ్యాచ్ అయితే గెలిచింది. ఇది రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజ్. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్వాంటేజెస్ ఏమంటే 6 మ్యాచ్ల్లో 3 సంవత్సరాల నుంచి 6 మ్యాచ్లు ఆడితే రాజస్థాన్ రాయల్స్తో ఒక మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోలేదు. 6 మ్యాచ్లో తరిమి కొట్టింది రాజస్థాన్ రాయల్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్. అది సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్వాంటేజ్. అది కాకుండా ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు కూడా తరిమి కొట్టింది రాజస్థాన్ రాయల్స్ని హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్. అంటే ఇప్పుడు బ్యాటింగ్ పరంగా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా, చాలా అంటే చాలా కన్సిస్టెన్సీగా ఆడుతూ ఉన్నారు. మంచి ఫామ్లో ఉన్నారు. ఆర్ఆర్ బ్యాటింగ్ అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అభిషేక్ శర్మ తర్వాత ట్రావిస్ హెడ్ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. అది కాకుండా ఇషాన్ కిషాన్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏమంటే ఇషాన్ కిషాన్, హెన్రిచ్ క్లాసన్ అయితే విపరీతంగా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. కన్సిస్టెన్సీగా అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వైభవ్ సూర్యవంశీ గురించి ఎస్ఆర్హెచ్ అయితే భయపడాల్సిందే, అవునా కదా? అంటే వైభవ్ సూర్యవంశీ అంటే చాలా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. కానీ ధ్రువ్ జెరెల్ తర్వాత యశస్వి జైస్వాల్ అయితే ఆడుతున్నారు. అంత పెద్ద కన్సిస్టెన్సీ అయితే లేదు. రీసెంట్గా రియాన్ పరగ్ కూడా మంచి ఫామ్లోకి అయితే వచ్చినాడు. కానీ ఇక్కడ బౌలింగ్ చూసుకున్నా, బ్యాటింగ్ చూసుకున్నా కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉండేది సన్ రైజర్స్ హైదరాబాదే ఆర్ఆర్ కన్నా. కానీ ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుందని అయితే మనం అయితే చెప్పలేం. అంటే ఇప్పుడు 2 టీంలు ఆడితే స్ట్రాంగ్ టీమే గెలుస్తుందని అయితే చెప్పలేం, అవునా కదా? ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు అయితే గెలుస్తారు. అంటే ఇప్పుడు రియాన్ పరాగ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అవును, సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, నేను ఒప్పుకుంటా. ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ చేతిలో మేమైతే ఓడిపోయాము. కానీ లీగ్ స్టేజ్ మ్యాచెస్ వేరు, ప్లే ఆఫ్స్ మ్యాచెస్ వేరు. పక్కా నిజంగా మాకైతే ఆయుధం అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ని ఓడించేది ఎలాగని మాకు తెలుసు. ఎస్ఆర్హెచ్ని ఓడించే ఆయుధం మా దగ్గర ఉంది. ఆ ఆయుధమే జోఫ్రా ఆర్చర్. ముంబై ఇండియన్స్తో అంటే రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి అంటే జోఫ్రా ఆర్చర్ అద్దిరిపోయే పర్ఫార్మెన్స్, ఇక బ్యాటింగ్లో ఇక్కడ బౌలింగ్లో రెండింట్లో అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇదే మా ఆయుధం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఎవరు రియాన్ పరగ్ అయితే చెప్పాడు. దాని తర్వాత ఈవెన్ రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ. నా టార్గెట్ ఏమున్నా అది క్రిస్ గేల్ రికార్డ్ని బ్రేక్ చేయాల. 66 బాల్స్లో 175 కొట్టినాడు కదా క్రిస్ గేల్. ఆ రికార్డ్ని నేను బ్రేక్ చేయాల. నేనేమన్నా 20 ఓవర్స్ వరకు ఏమన్నా నిలబడితే, అవుట్ కాకుండా నాట్అవుట్గా నిలిస్తే పక్కా 200 కొడతాను అని వైభవ్ సూర్యవంశీ కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నాకైతే అనిపిస్తుంది ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇవే రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజెస్ ఏమి, ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజెస్ ఏమి. కానీ నాకైతే అనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి క్వాలిఫైర్ 2 గుజరాత్ టైటన్స్తో ఆడుతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది, అవును కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.